హలో హాయ్ ఫ్రెండ్స్, లైక్తో స్టార్ట్ చేయండి, కామెంట్స్తో క్లోజ్ చేయండి వీడియోను. ఈ వీడియోలో విష్ణుప్రియ గోలగా ఉంది. అదేంటంటే పొద్దున్నే లేస్తానే పెళ్ళి సాంగ్తో మొదలవుతుంది. ఆ పెళ్ళి సాంగ్ అయిపోతానే ఖాళీగా కూర్చొని అందరూ గుసగుసలాడేటప్పుడు విష్ణుప్రియ పెళ్ళి సమావేశం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాయన కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడంట. ఏంటి, పూజలు చేస్తున్నాడంట తనకు పెళ్ళి కావాలని. తనకు ఎవరు దొరకలేదని అని చెప్తుంది. అప్పుడు టెస్ట్ తేజ ఉండి, నేనున్నా కదా, నన్ను చేసుకోవచ్చు కదంటే, అప్పుడు నువ్వు కొన్ని పుషప్స్ చేసుకుంటాను. ఆ తేజ మాత్రము ఏడ వంగుతాడో అంతలా ఉంటే అది చేయలేక పాపము. అప్పుడు 2.0 గౌతమ్ హెల్ప్ చేస్తాడు పాపము టేస్ట్ తేజకు పట్టుకొని. అయినా చేయలేడు, బాల్ పడిపోతాడు. అతని బాడీకు అతని కటౌట్కు అది అవ్వదులే. కానీ తర్వాత బిగ్ బాస్ పిలిచి, మీకు కూరగాయలు ఉండేటి ఫుడ్ ఐటమ్స్ ఆల్రెడీ లోపల హౌస్లో పెట్టండి అని చెప్తాడు. తర్వాత ఇంటికి సరిపోయే సామాన్లు ఇద్దరు వెళ్ళి తెచ్చుకోమంటాడు. ఎవరిని? చీపు, తర్వాత నిఖిల్. వీళ్ళిద్దరు పోయి మొత్తం సామాన్లన్నీ లోపల నుండి సామాన్లన్నీ తీసుకురావాలి. వీళ్ళన్నీ కరెక్ట్గానే తెచ్చారు, కానీ సాల్ట్ మిస్ చేస్తారు. సాల్ట్ లేనిది ఏం పని జరగదు కదా. అదే నబిల్ అడుగుతున్నాడు దండం పెట్టి, సార్ మాకు సాల్ట్ ఇవ్వండి అని. ఆ సాల్ట్ ఇస్తే ప్రతి వంటలో మనం వేసుకునే సాల్ట్ లేనిది సప్పగా ఉంటుంది కాబట్టి సాల్ట్ కావాలా. బిగ్ బాస్ అదే అదునుగా చూసి, మీకు ప్రైజ్ మనీలో 50,000 రూపాయలు నాకు ఇస్తే మీకు సాల్ట్ ఇచ్చే అవకాశం ఇస్తానని. 50,000 రూపాయలు సాల్ట్ కోసమా? సాల్ట్ కోసం ఎవరు ఇవ్వరు, అది కాని పని. అందుకే నాకు తెలిసి వీళ్ళు ఆ సాల్ట్ వద్దని అనుకుంటారని అనుకుంటున్నాను. 10 రూపాయలు సాల్ట్ కోసం ఎవరైనా 50,000 రూపాయలు పోగొట్టుకుంటారా? ప్రైజ్ మనీలో పోగొట్టుకోరు. అందుకని సాల్ట్ వద్దని అంటారు. ఈ వీడియో ఎంతమందికి నచ్చుతుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.